ఉన్న పన్నులన్నీ వసూలు చేయడానికి రాజు దగ్గర ముందుగానే డబ్బులు కట్టి ఆ తర్వాత పన్నులు వసూలు చేసుకునేవాడు. పన్నులు కనుక కట్టకపోతే జైల్లో పడేసేవాడు. కాబట్టి ఆయన అందరి దృష్టిలో ఎలా ఉండేవాడంటే వాడు పరమ కర్కోటకుడు, దుర్మార్గుడు అని పిలువబడేవాడు. ఆయన అలా బతికేవాడు. ఇదే జీవితం అయింది. ఒకరోజు అనుకోకుండా ఒక వర్తమానం విన్నాడండి. నూతన యెరూషలేములోంచి యేసయ్య వస్తున్నాడు అన్న వర్తమానం అది చెవిని పడిందండి. యేసయ్య వస్తున్నాడు ఆ మాట శుభవార్త కాదండి, అది చెవిని పడింది. వెంటనే ఆయనను ఒక ఆశ పుట్టిందండి. నేను ఎలాగైనా చూడాలి, ఒకసారి చూడాలి అని ఆశ కలిగింది. ఆయన స్వభావ రీతిగా చూస్తే పొట్టువాడండి. మహా ఉంటే 4 అడుగులు కూడా ఉండడం, పొట్టుడే. జనం చూస్తే 1000 మంది ఉన్నారు. కొత్త యెరూషలేములోంచి వస్తున్నారు ఆయన, 1000 మంది ఉన్నారు. ఈయన ఆలోచించినప్పుడు ఒకటి తట్టిందండి. ఆయన చుట్టూ చూస్తేనే ఒక మేడి చెట్టు కనపడింది. మేడి చెట్టు ఎక్కి పైన సితార్ని కూర్చుంటే యేసయ్యని చూడగలుగుతాను అని అనుకున్నాడండి. ఇక్కడ ఒక విషయం ఆలోచించాలండి. జక్కయ్య ఆస్తిపరుడే కదండి. ఆస్తిపరులు ఎవరైనా సరే తమ స్థితిని వదిలిపెట్టి చెట్టు ఎక్కి కూర్చుంటారండి. మరి దేవుని మందిరానికి వచ్చే ధనవంతులు ఎవరైనా సరే ఆ హృదయంతో వస్తారా? ఆయన అనుకున్నాడు, నేను పొట్టోడిని, నాలో లోపం ఉంది, నేను ఎలాగైనా దేవుని చూడాలి. కాబట్టి తన స్థితిని కింద వచ్చేసాడు. ముందు మనం తగ్గించుకుని ఆయన హెచ్చించేవారిగా ఉంటే తన్ను తాను కనపరుచుకుంటాడు దేవుడు. ఆ స్వభావం ఉంది ఆయనలో. వెంటనే ఆలోచించాడు, చెట్టు ఎక్కేసాడు. చెట్టు ఎక్కేసి చిటారు కూర్చున్నాడు. ఆయన చూపు అంతా ఎక్కడ ఉంది? యేసయ్య అంత జనంలోనూ 1000 మందిలోనూ యేసయ్యని చూడాలంటేనే కష్టం. ఆ స్థితిలోనూ ఆ కందృష్టి అంతా కూడాను యేసయ్య మీదే ఉందండి. పైకి కూర్చున్నాడు, చూస్తున్నాడు. సరిగ్గా యేసయ్య ఆ చెట్టు కిందకు వచ్చాడు. చెట్టు కిందకు వచ్చాడంతే. వచ్చి రాగానే, జక్కయ్య ఒక్కసారి కిందకి దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. మరి పైన సితారు కొమ్మ మీద ఉన్నవారు నీ కింద నడిచేవారు చూడగలరండి?